నేటి కార్యక్రమ సభాధ్యక్షులు గౌరవనీయులు సోదరులు నగర కార్పొరేషన్ చైర్మన్ మేయర్ శ్రీ సునీల్ రావు గారు, నేటి కార్యక్రమ ముఖ్య అతిథి చాలా బిజీ ఉన్నప్పుడు కూడా ఎట్టి బస్సులో కరీంనగర్ రావాలి సార్, స్మార్ట్ సిటీ పనులను ప్రారంభోత్సవం చేయాలి, చాలా సమస్యలతో ఇంకా తల్లడిల్లుతున్నాం, కొన్ని ముఖ్యమైన అంశాలతో కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, సమస్యలతో మీరు వచ్చి మాకు ఆశీర్వదించాలని చెప్పిన వెంటనే గౌరవ మేయర్ గారు కోరిన వెంటనే వారిని కోరిన తర్వాత నేను మొన్న పొంగులేరు శ్రీనివాసరెడ్డి గారు ఢిల్లీ పోయినప్పుడు అప్పుడే పొన్న ప్రభాకర్ గారు కూడా ఫోన్ చేసినప్పుడే తప్పకుండా మంత్రి గారిని కరీంనగర్ తీసుకురావాలని చెప్పిన తర్వాత వారు వెంటనే అన్ని పనులను పక్కబెట్టి ఈరోజు కరీంనగర్ రావడం జరిగింది. శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ గారు కేంద్ర మంత్రివర్యులు, వారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున కరీంనగర్ కార్పొరేషన్ ప్రజల తరపున హృదయపూర్వక స్వాగతం పలుకుతూ మన రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వారికి కార్యక్రమం సంబంధం లేకుండా ఎట్టి బస్సులో కరీంనగర్లో కూడా నా శాఖకు సంబంధించి గృహాలు ఎక్కువ ఇస్తా, ఇంద్రమ ఇళ్ళ కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లను మనకు ఎక్కువడానికే వచ్చినటువంటి మా పొంగులేటి శ్రీనన్న గారు, అదేవిధంగా మా అన్న మా సోదరుడు పెద్దలు గౌరవనీయులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మా అన్న గంగుల కమలాకర్ గారు. నాకు పొన్నమన్నకైతే పోయినాయని ఏం లేవు, గ్యాప్స్ ఏం లేవు, నాకు కమలాకర్ కూడా గ్యాప్స్ ఏమి లేవు. ఇక కొంచెం ప్రభాకరం కమలాకరం అది కూడా పోతుంది సార్, ఉండదు ఇక అవి కూడా పోతుంది. ఇక దీంతో ఈ స్టేజ్తో క్లోజ్. ఇక మీకు డౌట్ వస్తుంది ఏదేమన్నా, వాళ్ళు నవ్వుతలేరు, ఏం డౌట్ లేదన్నా, అందరం కలిసి ఉంటుంది దానిలో, ఏం ఇబ్బంది లేదు అలా. ఇవాళ ఈ వేదిక చూసినాక మా సీనన్న పరిశానతో మా ఖమ్మంలో పోతే ఊకే కొట్టుకుంటారా, ఏడికి పోయినా లొల్లెత్తుంది. కరీంనగర్లో వీళ్ళందరూ నవ్వుకుంటే ప్రశాంతంగా అందరు కలిసి ఉన్నారు అంటే బస్ అంటే అభివృద్ధికి ఇదొక ప్రధాన ఉదాహరణ. కరీంనగర్ స్మార్ట్ సిటీ విషయంలో వీళ్ళు అందరూ కలిసి అనేది ఒక మంచి సంకేతం పోయింది వాళ్ళు. అదేవిధంగా మాజీ మేయర్ గౌరవ పెద్దలు మా రవీందర్ సింగ్ అన్న, గౌరవ డిప్యూటీ మేయర్ గారు, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, వేదిక గౌరవ కార్పొరేటర్లకు, విచ్చేసినటువంటి పెద్దలకు, మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం, చాలా రోజుల తర్వాత ఈరోజు స్మార్ట్ సిటీ పనులను పూర్తి చేసుకుంటున్న సందర్భంలో కేంద్ర మంత్రివర్యులు మరొక సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి నాయకులు శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ గారు, వారి తండ్రి కిరాణా షాప్ నడుపుకుంటున్న సందర్భంలో ఆర్ఎస్ఎస్ ప్రచారంగా వచ్చిన తర్వాత రాజకీయాలకు వచ్చి హర్యానాలో 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉండి కేంద్ర పట్టణాభివృద్ధి, విద్యుత్తు, దాంతోపాటు హౌసింగ్ మంత్రిగా 3 ప్రధానమైన బాధ్యతలు చేపడుతున్న వ్యక్తి వారు. నరేంద్ర మోడీ గారికి చాలా ఇష్టమైన వ్యక్తి కాబట్టి 3 ప్రధానమైన శాఖలు వారికి ఇచ్చిన వాళ్ళు. ఇవాళ మన అందరి విషయాలు, మన సమస్యలను నరేంద్ర మోడీ గారికి తీసుకుపోయి ఈ కరీంనగర్ కార్పొరేషన్ను ఇంకా అందంగా తీర్చిదిద్దాలని చెప్పి ఒక ఆలోచనతో వారు మనందరినీ ఆశీర్వదించడం రావడం జరిగింది. చాలా సంతోషం. ఇప్పుడు ఇవాళ ఉదయమే ఒక పార్కు, దాంతోపాటు కమర్షియల్ కాంప్లెక్స్, దాంతోపాటు 24 గంటల నీటి సరఫరా. మీకు తెలుగు రాష్ట్రాలు కాదు, ఈ సౌత్లో ఎక్కడ కూడా, ఈ దక్షిణాది రాష్ట్రాల్లో నాకు తెలిసి ఎక్కడ కూడా 4000 కనెక్షన్స్, 24 అవర్స్ వాటర్ కనెక్షన్ ఈ సౌత్లో ఎక్కలేదు. మొట్టమొదటిసారి స్మార్ట్ సిటీలో భాగంగా ఇలా కేంద్ర ప్రభుత్వం ఇలా కరీంనగర్లో స్మార్ట్ సిటీ పేరు మీద ఇలా 4000 కనెక్షన్స్ ఇస్తుందంటే నిజంగా దీనికి కష్టపడి పనిచేసినటువంటి గౌరవ మేయర్ గారికి, గౌరవ పాలక వర్గం అందరికీ, గౌరవ కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాం. కమలాకరణ వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇది ఎక్కలేదు కాబట్టి ఇప్పుడే మంత్రి గారికి చెప్తున్నాను, కేంద్ర మంత్రి గారికి చెప్తున్నా, సార్ ఓన్లీ ఇవి 4 డివిజన్స్కి మాత్రమే వస్తున్నాయి. రాబోయే రోజుల్లో కరీంనగర్ కార్పొరేషన్ అంతా కూడా ఈ 24 అవర్స్ వాటర్ సప్లై ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం మీ శాఖ నుంచి ప్రత్యేకంగా మాకు నిధులు ఇచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా వారికి కోరడం జరుగుతున్నది. దాంతోపాటు మా పొన్న ప్రభాకరణ ఆవేదన చెప్పాడు, మీరు అందరికీ ఆ వాయిస్ అర్థం కాలే, మీ అందరికీ ఆ డంపింగ్ యార్డ్ కంపు చాలా ఇష్టం అంటున్నది మీకు, అందుకే ఎవరు చప్పుడు గట్టిగా కొట్టుమంటే మా ప్రభాకరణ చాలా ఆవేదన మంచి అయిపోయాడు. కాబట్టి అలా మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఒక్కసారి అందరు లేచి నిలబడి ఆ డంపింగ్ యార్డ్ కంపు మాకు పోవాలని చెప్పి ఒక్కసారి విజ్ఞప్తి చేయడం అందరూ ఒకసారి సార్ నిల్చోళ్ళు కూడా కూర్చున్న వాళ్ళంతా లేచి మీకు కంపు అవసరం అంటే కూర్చోండి, లేకుండా నిల్చొని వాళ్ళకి చెప్పండి.
ఓ థ్యాంక్ యూ తప్పకుండా ఆ డంపింగ్ యార్డు దానివల్ల చాలా ఓ नुकसान हो रहा है सर करीमनगर में बर्निंग इशू है सर वो डंपिंग यार्ड का इशू पूरा जनता को नुकसान हो रहा है सर